విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు పూర్తిగా చెక్ పెట్టారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అప్పట్లో అవకతవకలు జరిగాయని చెప్పని కేసీఆర్ మీద అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల మీద అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. దానికి ఒక దర్యాప్తు కమిటీ జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ముందు హాజరు కావాలని కేసీఆర్కి అప్పట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చారు కమిషన్. దీనిని ఈ నియామకం ఈ కమిషన్ వ్యవహారం చెల్లదని చెప్పని కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు. ఈ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు ఎన్ని జరుగుతున్న దశలో ముందుగా కమిషన్ ఇచ్చిన నోటీసులు ఇచ్చిన సమయంలో ఎన్నికల సమయంలో తాను హాజరు కాలేనని చెప్పని కేసీఆర్ దానికి జవాబు ఇవ్వటం ఇటువంటివన్నీ జరిగినాయి. ఇటీవల మొత్తం మీద హైకోర్టు కేసీఆర్ యొక్క వినతి పత్రాన్ని అంగీకరించకుండా కేసీఆర్ వేసినటువంటిది కోర్టులు కేసుని కొట్టేశారు. దీంతో ఆయన కంపల్సరిగా అంటే తప్పనిసరిగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని చెప్పనేటువంటి ఆదేశాలు అందాయి. దీన్ని ఆయన అంటే కేసీఆర్ అంటే తెలంగాణ మాజీ సీఎం టీఆర్ఎస్ అధినేత సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టులో ఈ కేసు జరిగే సమయంలోనే వాదనలకు కేసు రాబోయే ముందు జస్టిస్ నరసింహారెడ్డి దీనికి తెలంగాణ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే దీనిని కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని చెప్పని, ఇది ఏకపక్షంగా జరుగుతుంది, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి కుట్ర అని చెప్పని మరలా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు దాన్ని సీరియస్గా తీసుకొని కేసుని దర్యాప్తు పూర్తి ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఆయన కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ని తప్పబట్టింది. దాని మీద లంచ్ తర్వాత మేము దర్యాప్తు చేస్తాము, కమిషన్ ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం తప్పు అని చెప్పి వ్యాఖ్యానించింది. లంచ్ తర్వాత ఈ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఆదేశాలు ఇచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చురుగ్గా పావులు గదిపింది. జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసేశారు. వెంటనే ప్రభుత్వం జస్టిస్గా నరసింహారెడ్డిని తొలగించాం, కమిషన్ చైర్మన్గా మరొక వ్యక్తిని నియమిస్తామని చెప్పని సుప్రీంకోర్టుకి లిఖితపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం వివరాలు అందజేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆ కేసును క్లోజ్ చేసి దర్యాప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అప్పట్లో ఉన్నటువంటి అధికారులు కానీ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాల్లో జరిగినటువంటి లోపాలు అప్పట్లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా కమిషన్ ముందు స్పష్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో విధంగా దాన్ని ఈ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాలు అవకతవకలు జరగలేదని ఆ ప్రభుత్వాన్ని దోషిగా చూపించాలని అనే వ్యూహంతో కోర్టుకు వెళ్ళినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టు చర్యలపైన సకాలంలో స్పందించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైచేయి సాధించింది. ఇప్పుడు తెలంగాణలో అప్పట్లో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఏకసభ్య కమిషన్ విచారణ ముందు వీళ్ళంతా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టే ఈ కమిషన్ ఏర్పాటు మీద పూర్తిగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు కమిషన్ ముందు హాజరు కావాల్సిందే. ఈ కమిషన్ కూడా ఒక 5-6 నెలల లోపల నిర్ణీత సమయంలోనే దీని మీద విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద దర్యాప్తు పూర్తి చేసి పూర్తిగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఇది చట్టపరంగా కోర్టు అనుమతితో జరిగేటువంటి వ్యవహారం కాబట్టి దీనికి పూర్తి అధికారాలు ఉంటాయని చెప్పని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ వ్యూహాలకు ప్రతివ్యూహంగా వెంటనే చర్యలు తీసుకోవడంతో జస్టిస్ నరసింహారెడ్డిని పక్కకు తప్పించి కొత్త మాజీ న్యాయమూర్తిని ఈ కమిషన్కి అధ్యక్షులుగా నియమించి దర్యాప్తును వేగవంతం చేయాల్సి ఉంటుంది. అంటే గతంలో జస్టిస్ నరసింహారెడ్డి అక్కడ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కానీ ఆ తర్వాత కానీ అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కానీ అప్పట్లో జరిగినటువంటి అనేక వ్యవహారాల్లో కేసీఆర్కి అండదండలుగానే ఉన్నట్టుగా కొన్ని సంస్థలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి అంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి మధ్యలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ అంశం తెర మీదకి రావడం, జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్లను తప్పుబడతా కామెంట్ చేయడం, ఒక కమిషన్కి చైర్మన్గా ఉండి ఆయన నేరుగా పత్రికలకు ఎక్కడం అనేది కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన వైద్యులు కలిసి వచ్చింది. అయితే కొత్తగా ఏర్పడే కమిషన్ అప్పట్లో జరిగినటువంటి కొనుగోలు వ్యవహారాల మీద పూర్తిగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో కేసీఆర్ తప్పనిసరిగా విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఐఏఎస్ అధికారులు, మంత్రులు, అప్పట్లో జరిగినటువంటి నీటిపారుదల శాఖ అధికారులందరికీ విజిలెన్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ విధంగా ఇంకా అనేక ప్రభుత్వ వ్యవహారాల్లో అప్పట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చురుగ్గా దర్యాప్తులు ఆదేశాలు ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనేక మంది కాంగ్రెస్లోకి ఫిరాయిస్తూ ఉన్నారు. దీంతో అసలు టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఉంటుందా, ఈ పార్టీ అనేది పోయి పూర్తిగా ఇతర పార్టీలో కలుసుద్దా అనే దాని మీద కూడా అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో కూడా ఆ పార్టీ ఎక్కడ గెలుపొందలేదు. టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఈ 10-15 ఏళ్ల ఎన్నికల్లో లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇప్పుడే. దీంతో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు కూడా ఏ మేరకు ఆ పార్టీ నిలబడుతుందనేది కూడా చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో 38-40% ఓట్లు సాధించినటువంటి టీఆర్ఎస్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికల్లో 20%కే పడిపోయింది. అంటే ఆ పార్టీ పూర్తిగా బీజేపీకి వెళ్ళి మొగ్గు చూపడంతో తెలంగాణలో ఉన్నట్టు 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 8 స్థానాలు, 1 ఎంఐఎం గెలుపొందింది. దీంతో భవిష్యత్తులో ఒకవైపు గెలుపొందిన శాసనసభ్యులు ఉంటారా లేదా, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో అలా పోటీ చేస్తారా లేదా, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉంటుందా లేదా అనే వ్యవహారాల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఆ పార్టీకి ఎంతో నిరాశ, నిస్పృహలకు నెట్టేస్తూ ఉంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. దీంతో టీఆర్ఎస్, బీఆర్ఎస్ నేతలు కకావికలు అయిపోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.